అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గాంధీ ఈ విగ్రహం వద్ద అయితే ఈ మెప్మాకు సంబంధించి ఆర్పీలు తమ ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళ జీతాలు వెంటనే బకాయిలు ఉన్నవన్నీ చెల్లించాలని చెప్పి వీళ్ళైతే ఆందోళన అయితే చేస్తున్నారు. మనతో పాటు ఈ మెప్మాకు సంబంధించి ఆర్పీలు ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు మీరు సిఐటి నుంచి? 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మా వేతనం 10,000 రూపాయలు చేశారు. అదే సమయంలో 3 సంవత్సరాల సర్వీస్ అయినా మమ్మల్ని పూర్తి చేసి కొత్త వాళ్ళని వేసుకోవచ్చన్న సర్క్యులర్ కూడా ఇచ్చారు. అది మా పీకల మీద కత్తిలాగా ఉంది. అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం, 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ వద్దు. మా వాదన ఏంటంటే, రూపాయి జీతం లేనప్పుడు మేము పనికొచ్చాం మెప్మాకి, యూసీడీకి, జీవీఎంసీకి. కానీ ఇప్పుడు వేతనం వచ్చేసరికి మాత్రం వాళ్ళ సొంత మనుషుల్ని వేసుకోవాలి, మమ్మల్ని తీసేయాలి అని చెప్పి భావించడం సరైనది కాదు. మేము పార్టీ మనుషులం కాదు, మేము ప్రభుత్వ ఉద్యోగులం. వేతనాలు లేనప్పుడు, పనిచేసినప్పుడు, వేతనాలు వచ్చినప్పుడు మమ్మల్ని ఏ విధంగా తొలగిస్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే మాకు 3 నెలల నుంచి వేతన బకాయిలు ఉన్నాయి, తక్షణం వేతన బకాయిలు చెల్లించాలి. అలాగే జీవీఎంసీలో మెప్మా ఆర్పీలుగా మేము చేసిన కృషి ఏంటో ఒకసారి సర్వే చేయాలి. ఇప్పుడు గ్రూప్ ప్రొఫైలింగ్ యాప్ అవుతుంది, 85% పూర్తి చేసాం. ఈ రకంగా మా పనిని అన్ని సందర్భాల్లోనూ ఉపయోగించుకొని, అలాగే మన సీఎం గారి మీటింగ్ కానీ, పిఎం గారి మీటింగ్ కానీ, మేము డ్వాక్రా మహిళల్ని మొబిలైజ్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వ పథకం అయినా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాంటిది మమ్మల్ని అర్ధాంతరంగా తొలగిస్తారనడం సరైనది కాదు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా ఇవ్వడం అయితే ఇచ్చాం కానమ్మా, దీన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది ఏంటంటే, దీన్ని రద్దు చేస్తాము, దీన్ని ఇంప్లిమెంట్ చేయము అని చెప్పారు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా జీవీఎంసీలో ఈ సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేస్తామని స్వయాన యూసీడీ పీడీ గారు చెప్పడంతో మేము ఈరోజు ఇక్కడ ధర్నాకు వచ్చాము. తక్షణం ఆ సర్క్యులర్ని రద్దు చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, వేతన బకాయిలు చెల్లించాలి, పనిభారం తగ్గించాలి, కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీలన్నీ మొన్న ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చున్నారు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని కోరుతున్నాం. అమ్మ చెప్పండి, మీరు మీ ఆర్పీల దగ్గర నుంచి ప్రభుత్వాన్ని ఎలాంటి అభ్యర్థన చేస్తున్నారు మీ ప్రభుత్వానికి? సార్, విశాఖ యూనియన్ ఆర్పీ ప్రెసిడెంట్ నండి. మేము కోరేది ఒకటేనండి, ప్రభుత్వాలు 3 సంవత్సరాల కాల పరిమితం అనేది ఎక్కడైనా ఉందండి. ఈ ఆర్పీల దగ్గరికి వచ్చేటప్పుడే 3 సంవత్సరాల కాల పరిమితం అనేది పెడుతున్నారు. అది చాలా తప్పండి. ప్రతి ఉద్యోగస్తులు కూడా 60 ఏళ్ళు ఉద్యోగం చేయాలనేసి ప్రతి చోటు కూడా ఉన్నది. మా దగ్గరికి వచ్చేటప్పుడే ప్రభుత్వం 3 సంవత్సరాల కాల పరిమితం అని పెడుతున్నది. కానీ ఈ 8,000 జీతం పూర్తిగా ఏ ఒక్క ఆర్పీలకు కూడా పడట్లేదండి. జీతాలు పెంచమంటున్నాం, 3 సంవత్సరాల కాల పరిమిత సర్క్యులర్ రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అమ్మ చెప్పండి, ఏంటి ఎలాంటి మీకు న్యాయం కావాలి, ఏం చెప్తారు మీరు? మేము గత చాలా సంవత్సరాలుగా ఆర్పీస్గా వర్క్ చేస్తున్నాము. మాకు ఫస్ట్లోని శాలరీ అనేది లేదండి, ఫ్రీగా చేసేవాళ్ళం మేము. తర్వాత చంద్రబాబు నాయుడు గారే మాకు 3,000 శాలరీ అనేది మాకు కేటాయించారు. తర్వాత జగన్ గారు గవర్నమెంట్ వచ్చింది, అతను కూడా శాలరీ అనేది పెంచారు. టోటల్గా మాకు ఇప్పుడు 8,000 శాలరీ అనేది వస్తుంది. 2,000 మేము ఎస్ఎల్ఎఫ్ నుంచి తీసుకుంటున్నాము, టోటల్గా 10,000. కానీ ఆ శాలరీ కూడా మాకు పూర్తిగా పడలేని స్థితిలో ఉన్నాము. ఎందుకంటే మాకు ఆన్లైన్ అప్డేషన్ అనేసి పెట్టారు. దాన్ని బట్టి మాకు శాలరీ అనేది ఆన్లైన్ అప్డేషన్ పూర్తిగా చేస్తే కానీ 8,000 అనేది పడదు. చాలామందికి 5,000, 6,000, 7,000 ఇలా మాత్రమే పడుతుంది. చాలామందికి ఇప్పుడు శాలరీలు కూడా స్కిప్ అయిపోతున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలుగా తీసుకొని మాకు ఎవరు రెక్టిఫై చేయట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఒక్క నెల శాలరీ పోతే మాకు ఒక్క నెల కష్టం పోతుంది. ఎంతోమంది 8,000తో ఇల్లు గడుపుకున్న వాళ్ళం కూడా మేము చాలామంది ఉన్నాము. కాబట్టి శాలరీలు అనేవి కరెక్ట్గా వెయ్యాలి, సర్క్యులర్ అనేది వెంటనే రద్దు చేయాలి, 26,000 కనీస వేతనం అనేది వెంటనే అమలు చేయాలని మేము ఈ ధర్నా ఈరోజు దానికోసమే చేస్తున్నాము. మేమందరం కోరుకునేది కూడా ఇవన్నీ మీరు అమలు చేస్తారని మేము నమ్మకంతోనే ఉన్నాము గవర్నమెంట్ మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి, ఏం చెప్తారు, మీకు ఏం కావాలి ప్రధానంగా? మాకు 3 సంవత్సరాల సర్క్యులర్ రద్దు చేయాలి సార్. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి 3 సంవత్సరాల సర్క్యులర్ని అమల్లోకి తీసుకొచ్చి మమ్మల్ని
ఇలా రోడ్డు ఎక్కించడం అనేది కరెక్ట్ కాదు. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది సార్. ఇలాగా 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఇలా రోడ్లు ఎక్కవలసి వస్తుంది. మాకు వెనకుండి అండగా ఉండి నడిపిస్తారేమో అని మేము ధైర్యంగా ఇన్ని రోజులు ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ లెటర్లు కూడా ఇచ్చాము. మేమేంటంటే వేతనాలు మాకు బకాయిలు ఉండిపోయేస్తారు, వేతనాలు ఇవ్వలేదు, మా పని ఒత్తిడి తగ్గించాలి అని మేము అడగడానికి వెళ్దామంటే ఈ విషయం మాకు తెలిసింది. ఈ ఊహాగానాలన్నీ బయటకు వచ్చాయి. మాకు 3 సంవత్సరాల సర్క్యులర్ ఈ ప్రొఫైలింగ్ యాప్ అయిపోయిన తర్వాత అమల్లోకి పెడతామన్నారు. అమల్లోకి పెట్టి మమ్మల్ని తీసేస్తాము అంటే అది ఎంతవరకు న్యాయం సార్? 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇందులో ఉండి చేస్తున్నాము. ఇప్పుడు 40+ వచ్చింది, మమ్మల్ని బయటకు పంపించేస్తే మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి సార్? మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలి? అందుకనే మేము ప్రభుత్వం వారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈ ఆర్పీలు అందరి సమక్షంగా మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని మటుకి అతని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలి. ఈ సర్క్యులర్ రద్దు చేయాలి. రెండో విషయం ఏంటంటే మా గౌరవ వేతనం అన్నది పెంచాలి. ఈ రోజుల్లో 10,000కి 8,000కి ఎవరు కష్టపడలేదు సార్. ఒక ఆడవాళ్ళగా మమ్మల్ని కష్టపెట్టిస్తున్నారు. కానీ ఏ రోజుకైనా మా బ్రతుకులు బాగుంటాయని ఇందులోకి మేము ముందుగా వచ్చాం. కానీ ఈ రోజు వరకు కూడా తీసేస్తాం అంటే అది కరెక్ట్ కాదు కదా సార్. అది ఆలోచించాలి, ప్రభుత్వం వారు ఆలోచించాలి, తగిన న్యాయం మాకు చేయాలి. రెండో విషయం ఏంటంటే చాలా మందికి కూడా ఈ శాలరీస్ అన్నది పడట్లేదు సార్. ఈ శాలరీస్ కూడా మాకు అందరికీ కూడా పడాలి. 8,000 కూడా గొప్పే సార్. మాకు ఈ రోజులో మినిమం ఒక అద్దెంట్లో ఉండాలంటే ఒక 5,000 అద్దెంట్లో ఉండాలి. మాకు వచ్చిన జీతం 8,000 గవర్నమెంట్ ఇస్తుంది, 2,000 SLF నుంచి వస్తుంది. ఆ 8,000 కూడా పూర్తిగా SLF అకౌంట్కి పడట్లేదు. అది కూడా కోతలే. 8,000 కూడా పడట్లేదు. ఈ రోజుల్లో 8,000కి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు సార్? ఆడవాళ్ళ మేము కనుక అలా కనిపించని చేస్తున్నారు. దీనికి కూడా ఇంకోటి కూడా మాకు పెడుతున్నారు. ఏమని? మీరు పేదలకి న్యాయం చేయాలి, పేదలకు సేవ చేయాలని. సేవ చేయాలి పేదల దగ్గర మేము వాళ్ళకి దౌర్జన్యంగా లాక్కుంటున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మేము ఎవరికి లాక్కోవట్లేదు. పై అధికారులు మమ్మల్ని డిమాండ్ చేస్తేనే తీసుకుంటున్నాం. మేము అలాగే తీసుకునేలా ఉంటే ఒక్కొక్కరికి 30 సంఘాలు ఉన్నాయి. ఈ రోజు కోట్ల మీద కోట్లు అయిపోయి ఈ ఉద్యోగాలు అవసరం లేకుండా బ్రతుకుదు. కానీ ఉద్యోగాలే కావాలి, దీని మీద మేము ఆధారపడుతున్నాము అంటే దానికి కారణం ఏంటి? మా ఉద్యోగాలు మేము న్యాయంగా పోతున్నాము. ఎక్కడో ఒక్కొక్క దగ్గర తప్పు జరగచ్చు, కానీ అందరినీ కూడా దాన్ని విమర్శించకూడదు సార్. అది గవర్నమెంట్ వాళ్ళ మటుగా దాన్ని మటుకి పరిగణనలో తీసుకొని మాకు తగిన న్యాయం 1,050 మందికి తగిన న్యాయం చేయాలి. ఎవరైతే ఈ సర్వీసులో ఉండి తొలగించారో వాళ్ళని కూడా తక్షణమే తీసుకోవాలి. వాళ్ళ లాగిన్స్ వాళ్ళకి ఇవ్వాలి. మా వేతనాలు ఎక్కడైతే బకాయిలు ఉండిపోయాయో వేతనాలు కూడా మాకు అందించాలి. మా వేతనాలు పెంచాలి. ముఖ్యంగా మా డిమాండ్ 3 సంవత్సరాల కాల పరిమితి అన్నది రద్దు చేయాలి. అది మటుకి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇది దృష్టి నిలిపి మా మీద, మా ఆడవాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తారని ఒక అన్నగా అతన్ని మేము బ్రతిమలాడుకుంటున్నామండి. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు మీరు? సార్, మాకు 3 సంవత్సరాల కాల పరిమితి అనేది తక్షణమే రద్దు చేయాలి సార్. మాకు ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి సార్. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చి మాకు ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వానికి చేశారు మీరు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పని చేసాం, కానీ మేము వ్యక్తిగతంగా ఎవరు కూడా వెళ్ళలేదండి. ఇంకొకటి ఏంటంటే మా చేత పని చేయించేది కూడా మా పై అధికారులే తప్ప మేము ఇండివిజువల్గా చేసింది ఎక్కడా ఉండదు. దానివల్ల ఏంటంటే మా వేతనాలు కూడా సరిగా 3 నెలల నుంచి మాకు వేతనాలు కూడా సరిగా లేవండి. మాకు ఎవరు కూడా ట్రావెలింగ్ అలవెన్స్ ఎవరు, అలాగే మాకు నెట్ బ్యాలెన్స్ ఎవరు, ఫోన్లు ఎవరు, ఏమి ఎవరు, అవన్నీ కూడా మా సొంత డబ్బులతో మేము పెట్టుకొని మేము చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఈ రోజు మేము ఇంత కష్టపడి మేము సంఘాలు చేసుకొని, సంఘాలలో బలోపేతం చేసుకొని, ఈ రోజు ప్రభుత్వ పథకాలను సంఘాల్లో మేము అమలు చేసుకొని మేము ఇన్ని రోజులు ఉంటే, మీ స్థానంలో మీరు అన్ని అమర్చి పెడితే మీ స్థానంలో మేము మా వాళ్ళని వేసుకుంటాము అని అనడం చాలా కరెక్ట్ కాదు సార్. మేము ఈ నిర్ణయాన్ని అయితే తీవ్రంగా అందరం కూడా ఖండిస్తున్నాం సార్. అలాగే స్టేట్ మొత్తం మీద ఈ ఇష్యూ ఉన్నా, స్టేట్ మొత్తం మీద ఆర్పీలు ఉన్నా మా జీవీఎంసీలోనే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని అనడం కూడా కరెక్ట్ కాదు సార్. కౌన్సిల్ సమావేశంలో మేము ఎందుకు అందరికీ వ్యతిరేకం అయిపోయామో దీనిపైన అయితే మాకు వివరణ ఇవ్వాలి సార్. మేము ఎవరు కూడా రాజకీయ నాయకులకి ఎవరికి కూడా మేము వ్యతిరేకం కాదండి. ఏ పార్టీ ఉన్నా సరే మేము ఆ పార్టీ పనులు మేము చేయడానికి మేము ఉన్నాం సార్. దీన్ని మేమందరూ కూడా మా వేతనాలు లేకపోతే మాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా సరే మేము 24 గంటలు కూడా కష్టపడి మేము పనిచేస్తామండి. మాకు వర్క్ టైమింగ్స్ అనేవి ఒకటి ఉండవు సార్. మాకు ప్రొద్దుట 6 గంటలకు రమ్మంటే 6 గంటలకు వెళ్తామండి, అర్ధరాత్రులు పని చేయమంటే అర్ధరాత్రి పని చేస్తాము. అలాంటిది మా విషయంలో సానుకూలంగా స్పందిస్తారని మేము ఆశిస్తుంటే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఈ విషయం పైన మేము ఎక్కడికైనా వెళ్తామండి. మా సమస్యలు మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము, అలాగే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాము, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మాకు న్యాయం జరిగే వరకు మేమైతే పోరాడతాం సార్. మేమందరం ఐక్యతగా ఉండి మా యొక్క ఉద్యోగాలు మేము నిలబెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం
చూసుకోవచ్చు ఈ మెప్మాక్ సంబంధించి ఆర్పీలు మొత్తం అంతా వీళ్ళు అయితే ధర్నాకైతే చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పని భారం తగ్గించాలి. అలాగే మేము పార్టీలకు అతీతంగా చేస్తున్నాము, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలి మాపై, అలాగే ప్రభుత్వం మాపై చొరవ చూపాలని చెప్పి వీళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా మేము పార్టీలకు అతీతంగా చేస్తున్నాం, ఈ ప్రభుత్వం అయినా మాకు మేలు చేసి మమ్మల్ని ఒడ్డుకు చేరుస్తారని చెప్పి వీళ్ళంతా అయితే ఆశిస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.